ఏపీలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఈ నెల 27న ఉత్తర కోస్తా తీరాన్ని తాకబోతోంది వాయుగుండం. ఇక వెదర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు జలగళం తరుముకొస్తుంది. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడబోతుంది. ఈ అల్పపీడనం క్రమంగా కూడా రేపటికల్లా లేదా ఆ తర్వాత రోజుకైనా సరే వాయుగుండంగా మారే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా కూడా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. వీటి ప్రభావం కారణంగా అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో హోరుమంటూ జడివాన గంటల కొద్దీ కొండపోతగా కురుస్తున్న సమయంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఎదురుగాలులు కురుస్తుండగా అదే సమయంలో పెద్ద పెద్ద శబ్దాలతో ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గత 2 రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈరోజు రేపు ఎల్లుండు ఈ రకంగా వర్షాలు ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటుగా అనకాపల్లి, పార్తపురం, మన్యం జిల్లాలో అదేవిధంగా కాకినాడ, కోస్తా జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత కొద్ది రోజుల్లో తర్వాత ఈ వర్షాలు అనేవి కూడా కోస్తాతో పాటు రాయలసీమ వైపు కూడా సృష్టి అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఈ వాయుగుండంతో పాటుగా ఇప్పటికే ఒక అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దాంతోపాటు మరో అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ వర్షాలు అనేవి చాలా తీవ్రంగా భీకరంగా కురిసే అవకాశం ఉంది. అందువలన ఇప్పటికే కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ శాఖ కూడా మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రజలంతా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు చాలా భీకరంగా ఉంటాయి. ఇప్పటికే గతంలో కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు ఏ విధంగా పొంగిపొర్లి వరద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరిందో ఈసారి వర్షాలు అంతకంటే ఎక్కువగా కూడా ప్రమాదకరమైన పరిస్థితులను తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. పిడుగులు పడుతున్న సమయంలో ఇప్పటికే ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్న దాని ప్రకారం కూడా గమనించి జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. మరోవైపు మత్స్యకారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సముద్రం వేటకు వెళ్ళవద్దని ఆ హెచ్చరికలను కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది. ఏదైనా సరే 2-3 రోజుల పాటు ఈ భీకర వర్షాలు కొనసాగా ఆ తర్వాత కూడా అక్టోబర్ 29 వరకు కూడా ఓ మోస్తారు తేలికపాటి వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ విశ్లేషిస్తూ ఉంది. కెమెరామెన్ సత్యతో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.